మంచిది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈనాటి ఉదయకాల సమయములో మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రశస్తమైన నామములు, శుభములు మరియు వందనములు ప్రేమతో తెలియచేయుచున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు పరిశుద్ధుడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు పరిశుద్ధమైన దేవుడు. మానవుడు పాపి, మానవులందరూ పాపులు, స్త్రీ పురుషులందరూ పాపులు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ఆదాము హవ్వ అనే దంపతులను, అనగా స్త్రీ పురుషులను తన స్వహస్తముల చేత సృష్టించి ఏదెను తోటలో ఉంచాడు. అలాగున ఉంచినప్పుడు ఆదాము హవ్వ అనబడే స్త్రీ పురుషులు దేవునికి అవిధేయత కలిగి జీవించారు. దేవునికి అవిధేయులుగా జీవించారు. అవిధేయత అనే పాపము చేశారు. ఆ కారణము చేత వారు ఏమి పొందుకున్నారో ఈ సమయములో మనము దైవ లేఖనము ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటిది పాపము ద్వారా భయం. ఆదాము అవ్వలు అవిధేయత అనే పాపము చేయడము ద్వారా వారికి భయము కలిగింది. రెండవది పాపము ద్వారా శాపం. ఆదాము అవ్వలు అవిధేయత అనే పాపము చేయడము ద్వారా వారు దేవుని శాపమును పొందుకున్నారు. దేవుని శాపమునకు గురయ్యారు. మూడవది పాపము ద్వారా ద్వేషం. ఆదాము అవ్వలు ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి అవిధేయత అనే పాపము చేయటం ద్వారా ద్వేషింపబడ్డారు. నాలుగవది పాపము ద్వారా శత్రుత్వం. ఆదాము అవ్వలు దేవునికి అవిధేయత అనే పాపము చేయడం ద్వారా శత్రుత్వము కలిగి జీవించారు. ఐదవది పాపము ద్వారా కష్టాలు. ఆదాము అవ్వలు దేవునికి అవిధేయత అనే పాపము చేయడము ద్వారా వారు అనేకమైన కష్టములు వారి జీవితములో అనుభవించారు. ఆరవది పాపము ద్వారా ఆదాము అవ్వలు దేవునికి దూరమయ్యారు. పాపము ద్వారా స్త్రీ పురుషులు అనబడే ఆదాము అవ్వలు దేవుని నుండి దూరమయ్యారు. పాపము స్త్రీ పురుషులను దేవుని నుండి దూరము చేసింది. పాపం ఏం చేస్తుంది అంటే స్త్రీ పురుషులను, మానవులందరినీ దేవుని నుండి దూరము చేస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనమందరం పాపము చేయకూడదు. పాపము చేస్తే ఒకటి భయము కలుగుతుంది, రెండవది శాపమునకు గురవుతాం, మూడవది ద్వేషింపబడతాం, నాలుగవది శత్రువులమవుతాం, శత్రుత్వము కలిగి జీవిస్తాం, ఐదవది కష్టాలు వస్తాయి, ఆరవది దేవుని నుండి దూరముగా జీవిస్తాం. కాబట్టి ఇలాంటి వాటిని మనము పొందుకోకూడదు అంటే మనము ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వలె పరిశుద్ధంగా జీవించాలని ఈనాటి ఉదయకాల సమయములో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ పరిశుద్ధులుగా జీవింపజేసి ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన జీవితం అనుగ్రహించునుగాక. ఆమేన్. May God bless you.